ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాం గుంటూరు నందు 2026-2027 సంవత్సరానికి గాను వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం జరిగింది. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, పంటల స్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు భవిష్యత్తు కార్యాచరణపై చర్యలు జరిపించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు 2 రోజుల పాటు చర్చలు జరిపి రానున్న సంవత్సరానికి చేపట్టవలసిన పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలు సూచించబడతాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి సత్యనారాయణ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి శివనారాయణ, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎస్వివిఎస్ దుర్గాప్రసాద్ మరియు జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసర్లు, యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. దీపజ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు ప్రారంభ ఉపన్యాసం చేశారు. రైతు సోదరులు, సోదరీమణులు, అలానే వ్యవసాయ శాఖ అధికారులు, మిత్రులందరితో మనం ఈ సమావేశాన్ని శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఏదైనా ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు, అలానే వెరైటీ వచ్చినప్పుడు, అలానే ముఖ్యమైన ఇంటర్వెన్షన్ తీసుకున్నప్పుడు రైతుల పొలాగా ఎలాగో విస్తరణ శాఖ అధికారులు, అలానే మా విశ్వవిద్యాలయంలో ఉన్న విస్తరణ శాఖ విభాగం అంతా కూడా తీసుకెళ్తుంది. కానీ మా శాస్త్రవేత్తలకు సూచనలు ఏంటంటే, ఎందుకంటే మీరంతా చాలా నిష్ణాతులు, ఇక్కడున్న శాస్త్రవేత్తలందరూ కూడా, కాకపోతే నాకున్న 25 ఏళ్ల అనుభవంలో 2 ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఒకటేంటంటే, రైతు పొలాల్లో మనం ఇచ్చిన టెక్నాలజీస్ కానీ, వెరైటీస్ కానీ, అలానే వేరే ఇంటర్వెన్షన్స్ కానీ ఇంపాక్ట్ అనాలిసిస్ చేయాలి. మన ఇచ్చిన టెక్నాలజీ నెక్స్ట్ 5 ఇయర్స్లో, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా లేదా. ఎందుకంటే మనం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేటప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డైరెక్ట్ సోన్ రైస్ అంటాము, లేకపోతే ఏదో టెక్నాలజీ చాలా బోల్డ్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి, బోల్డ్ అండ్ మెషినరీ డెవలప్ చేశారు, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కానీ, వెరైటీస్ కానీ, ఎంత ఇంపాక్ట్ ఉంది. డాక్యుమెంటేషన్ కొంచెం మనం చేయలేము స్వతహాగా, కానీ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మనం ఆ డాక్యుమెంటేషన్ చాలా బాగా చేయాలి. మనం ఇచ్చే సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది సీడ్ కానీ, ఫెర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్ కానీ, సాయిల్ టెస్టింగ్ కానీ, ఆ టెస్టింగ్ రిపోర్ట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. నోబడీ కెన్ క్వశ్చన్ us. సో దీస్ ఆర్ ద 2 అబ్జర్వేషన్స్. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి సత్యనారాయణ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి వివరించారు. విభజించబడింది. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా 1976లో ఈ మొత్తాన్ని దేశాన్ని అటు నేలను బట్టి ఇతర అంశాల ఆధారంగా 15 మేజర్ అగ్రోక్లైమాటిక్ జోన్స్గా విడగొట్టడం, అది ఒక పాలసీ మ్యాటర్స్, అంటే దేశీయంగా ప్రభుత్వాలు ఆచరించే పాలసీ మ్యాటర్స్ని ఆచరించి చేయటానికి మేజర్ అగ్రోక్లైమాటిక్ జోన్స్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది. కానీ తరువాత మీ అందరికీ తెలుసు, అంటే ముఖ్యంగా సైంటిస్టులకు తెలుసు, నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ నార్ప్ 1978లో వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న మేజర్ అగ్రో జోన్స్, అగ్రోక్లైమాటిక్ జోన్స్, ఇంకో రకంగా
అగ్రో ఇకలాజికల్ జోనింగ్ కాన్సెప్ట్ ఉంది, దాన్ని ఇక్కడ రాను నేను. దట్స్ ఆల్ ఎన్విఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఎల్పి క్లాసిఫికేషన్. ఈ మేజర్ అగ్రో క్లైమేట్ జోన్స్ని ఒక మైనర్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో సిమిలారిటీస్ తీసుకుని ఏ డిస్ట్రిక్ట్స్ దగ్గరగా ఉంటాయి, నేల స్వభావం కానీ, వర్షపాతం కానీ, ఉష్ణోగ్రతలు కానీ, పండించే పంటలు కానీ, అక్కడ తేమ కానీ, వీటన్నిటినీ, అలాగే ఎత్తు పొలాల టోపోగ్రఫీ కానీ, ఈ 5 పారామీటర్స్ తీసుకుని ఈ 15 మేజర్ అగ్రోక్లైమాటిక్ జోన్స్ని 129 అగ్రోక్లైమాటిక్ జోన్స్గా వివిధ రాష్ట్రాల్లో విభజించడం జరిగింది. ఆ ప్రాతిపదికే నార్ప్ క్లాసిఫికేషన్ అంటాం. ఆ ప్రాంతం 4, 3, 5 జిల్లాలో సిమిలారిటీస్ ఉంటాయి, సారూప్యత ఉంటుంది. ఈ సారూప్యత ఆధారంగా చేయవలసిన పరిశోధనలు, అలాగే చేపట్టవలసిన విస్తరణ కార్యక్రమాల మీద ఒక మంచి అవగాహన వస్తే ఒక ఆయా ప్రాంతానికి సంబంధించినటువంటి వెరైటీలు అవనండి, టెక్నాలజీస్ కానీ మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే జోనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ జడైరేస్ అప్పుడు ఏర్పాటు చేశారు 1980లో. రాను రాను వాటిల్నే రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్గా రూపాంతరం జరిగినాయి. నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏమి నిర్దేశించి మనకి ఇచ్చిందో గైడ్లైన్స్, దాన్ని ఆధారంగా ఈ కార్యక్రమాలు కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవటం, దాంట్లో శాస్త్రవేత్తలు, పరిశోధన విస్తరణ శాస్త్రవేత్తలతో పాటు అభ్యుదయ రైతులు, ప్రత్యేకించి వ్యవసాయ అధికారులు 2 రోజుల పాటు అనేక అంశాల మీద ఒక సమీక్ష చేసి చేపట్టవలసినటువంటి పరిశోధన ఏమిటి, విస్తరణ ఏమిటి అని నిర్ణయం చేసి దాన్ని ఈ కౌన్సిల్ సిఫార్సు ద్వారా మళ్ళీ స్టేట్ లెవెల్ టెక్నికల్ ప్రోగ్రామ్ SLTPs జరుగుతాయి మాకు, దానికి పంపటం అన్నది ఇది ప్రధానమైన వేదిక, భూమిక పోషిస్తుంది. ఇక్కడ మీరు చేపట్టబడే మినిట్ టు మినిట్ ప్రతి నిమిషం అమూల్యం. ఏదో 4 విషయాలు మేము చెప్పటం, మీరు ఒక 10 విషయాలు మీరు చెప్పటం, తర్వాత TNV లాగా వినుట కాకుండా ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమం ఎలా ఉండాలంటే మీరు చెప్పేప్పుడే క్వశ్చన్ చేసేట్టు ఉండాలి సైంటిస్టులు. ఇది మీరు చేయలేకపోయారు, ఇది చేస్తే బాగుంటుంది, లేదా చేసిన ఫలితం ఆచరణీయంగా లేదు, ఇంప్రాక్టికల్ అని మీరు ప్రశ్నించగలిగితే ప్రశ్నలోంచి మంచి సమాధానాలు వస్తాయి. ఆలోచన, రైతు గురించి తపన మనకు ఉంది కాబట్టి దాన్ని మనం ఇమిడింప చేసుకుని తదనుగుణంగా మన యాక్షన్ ప్లాన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇటువైపు నుంచి రైతుల నుంచి మనస్ఫూర్తిగా కరతాళదులతో మనకు అభినందన తెలియజేస్తారు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్. అది ఆ విధంగా మా కౌన్సిల్ మీట్ ఉంటుందని ఆశిస్తూ ప్రతిక్షణం అనుక్షణం రైతు కోసం, రైతు సమస్యల కోసం పరిశోధన విస్తరణ ద్వారా అత్యుత్తమైన ఫలితాలు అందిస్తూ రైతుల యొక్క సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఈ వేదిక విస్తృతంగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఆ విధంగా మీరందరూ కూడా సైంటిస్టులు చెప్తాను, వచ్చాము, వెళ్ళాము, పార్టిసిపేట్ చేసాము, సంతకం పెట్టాము, ఒక డిఆర్వి లేదా ఒక VCO, ఒక DE గారి కనుసంధానంలో పడ్డాము అన్నదానికంటే the impact which you are going to create in this council meeting is much more important. That's what I wanted from you. వాళ్ళు ఎన్నో అడుగుతారు, అన్నీ చేయదగ్గవి ఉండవు. ఎన్నో అడుగుతారు, చేసినవి ఉంటాయి. చేయదగ్గానికి ఒక SLTPలో వీళ్ళు అడిగింది, ఇక్కడ మేధో మదనం జరిగింది, మేము డిసైడ్ చేశాము అని ఈ ZRIC కౌన్సిల్ చెబితే SLTPలో డిస్కషన్ ఎక్కువ ఉండదు. కానీ ఈరోజు SLTPలో డిస్కషన్కి ఆధారంగా వస్తున్నాయంటే ఇక్కడ జరుగుతున్నా అంటే మీ దగ్గరే కాదు, సరైనటువంటి మేధోమదనం లేకపోవటం వల్లే జరుగుతుంది. నా రిక్వెస్ట్ మీ అందరికీ, మేడం, ఇట్ ఈస్ టైమ్, మేడం గారు, ఇట్ ఈస్ టైమ్, నాట్ ఓన్లీ వీడియో కాన్ఫరెన్స్, నాట్ ఓన్లీ టెలికాన్ఫరెన్స్, నాట్ ఓన్లీ సబ్సిడీస్, నాట్ ఓన్లీ ద రిపోర్టింగ్, ఇట్ ఈస్ యువర్ ఇన్వాల్వ్మెంట్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ జోనల్ హెడ్ ADR దుర్గా గారు, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు హోల్డ్
వీళ్ళందరినీ మీరు నిలబెట్టి రప్పించి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క అంశాలని మనం ఒక ఇంపార్టెంట్ అంశాలుగా తీసుకుని మన యాక్షన్ ప్లాన్లోకి తీసుకురావాలి. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి శివనారాయణ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాలు, వివిధ వ్యవసాయ పరిస్థితులు, అంటే ఒక్కొక్క చోట అనేక రకాల వ్యవసాయ పరిస్థితులు ఉన్నాయి. ఆ వ్యవసాయ పరిస్థితుల్లో ఒక పంటల సరళి అనేది ఉండదు. ఆ పంటల సరళిలో కూడా మనకి అనేక సమస్యలు అనేవి వస్తాయి. ఆ సమస్యల ఆధారంగానే ముఖ్యంగా మనకి కార్యాచరణ ప్రణాళిక కూడా ఉండాలి. రీసెర్చ్ సైంటిస్ట్ అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే పరిశోధన మనకి ఎంత పటిష్టంగా ఉంటే దాన్ని మనం శాస్త్రవేత్తల ద్వారా, విస్తరణ శాస్త్రవేత్తల ద్వారా రైతులు అందించడానికి ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ ఒక ముఖ్యం ఏంటంటే మనం చేసే విస్తరణ అంటే మనకున్న సిబ్బంది చాలా తక్కువగా, ఒక ఏరువాక్ కేంద్రం అంటే ఒక శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రంలో 5-6 శాస్త్రవేత్తలు అట్లా ఉన్నారు కాబట్టి తక్కువ. కాబట్టి మనము వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మిగతా శాఖలతో సమన్వయం చేసుకొని, రైతు ఒక్కళ్ళే కానీ రైతుకు వ్యవసాయం ఉంటుంది, ఉద్యానం ఉంటుంది, పాడి పరిశ్రమ ఉంటుంది, కోళ్లు, గొర్రెలు, మేకలు, రకరకాల అన్ని రైతు ఒక్కళ్ళే చేస్తారు. కానీ ఇంతమంది శాస్త్రవేత్తలు, ఇన్ని మంది డిపార్ట్మెంట్స్ అందరూ సమన్వయం చేసుకొని రైతుకి ఆయనకు కావాల్సింది ఏంటి, రైతుకు పరిజ్ఞానం కావాలా, లేకపోతే మన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేయాలా, లేకపోతే ఆయనకి నైపుణ్యతను పెంచాలా, లేకపోతే ఆయన ఖర్చు తగ్గించాలా, అలాగనే ఆయనకి ఆదాయాన్ని పెంచాలి. మనం ఏం చేసినా సరే అల్టిమేట్గా రైతు ఆదాయాన్ని పెంచాలి. కాబట్టి ఆ దిశగా ఈ సలహా మండలి సమావేశం ప్రతి ఒక్కరు కూడా నా సమస్య ఇది, నా సమస్య తీర్చండి అని కాకుండా వ్యవసాయ శాఖ కానీ మిగతా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతు అభివృద్ధికి, అయితే మనం ఏం చేస్తే జిల్లాని దృష్టిలో పెట్టుకొని, వివిధ జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఏడీఏలు కానీ, వ్యవసాయ శాఖ కానీ, మిగతా ప్రతినిధులు కానీ, మిగతా రైతులు తరపున మీరు ప్రతినిధులు కాబట్టి ఆ దిశగా మనకి జిల్లాలో ఉన్న వ్యవసాయ పరిస్థితులు, వనరులు ఏంటి, మనం దాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయ ప్రగతికి మన సలహా ఏంటి, దాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి. అయితే మీరు ఇక్కడ ప్రశ్న చేయొచ్చు, మాకు ఈ పరిశోధనాంశం కావాలి, రీసెర్చ్ గ్యాప్స్ అంటే ఇప్పటి వరకు మాకు సొల్యూషన్, సమస్యకి పరిష్కారం లేదు, ఈ సమస్యలు ఉన్నాయి, దీనికి పరిశోధన చేపట్టండి. అట్లానే ఎక్స్టెన్షన్ గ్యాప్, పరిశోధనకి ఫలితం ఉంది, దాన్ని రైతుకు చేరలేదు, ఈ రకం కానీ ఈ టెక్నాలజీ కానీ ఏదైనా, అట్లాంటిది ఎక్స్టెన్షన్ గ్యాప్స్ ఏమున్నాయి. అట్లానే అడాప్షన్ గ్యాప్, రైతు దగ్గరికి చేరింది అది ఏదైతే సమస్యకు పరిష్కారం ఉందో కానీ చేయట్లా, మన విత్తన శుద్ధి ఉంది, రైతుకు తెలుసు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, కానీ అది అడాప్షన్ గ్యాప్. అట్లా ప్రతి వ్యవసాయ పరిస్థితుల్లో రైతు సేవా కేంద్రాల స్థాయిలో దానికి తగ్గట్టు పరిశోధన అంశాలు ఏంటి, ఎక్స్టెన్షన్ గ్యాప్స్ ఏంటి, అడాప్షన్ గ్యాప్స్ ఏంటి, అట్లానే వ్యవసాయ శాఖ నిర్వహించిన చిరు సంచుల అంటే కొత్త రకాల పరిశీలన కానీ దాంట్లో ప్రగతి ఎట్లా ఉంది. ఎందుకంటే చాలామంది రైతు దగ్గరికి ఆ మినీ కిట్ వెళ్ళట్లేదు, వెళ్ళినా కొన్నిసార్లు ఆయన వేసాడో లేదో తెలియదు. ఇది ప్రతి నెల జరిగే మన టీఎండ్విలో సహపరిశోధన సంచాలకులు కనుక ఇన్సిస్ట్ చేసినట్లయితే వాళ్ళు ఒకవేళ చూడలేకపోయినా సరే ఏరువా కేంద్ర శాస్త్రవేత్తలు కానీ లేదా కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు కానీ ఆ మినీ కిట్కి వెళ్ళి శాస్త్రపరంగా సాంకేతిక డేటా అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ డేటా లేకుండా ఊరికి 5%, 10%, 20% ఎక్కువ చూపెడితే మనం పాస్ చేస్తున్నాం, తర్వాత ఆ వెరైటీ ఉంటుంది. మనం చూసుకుంటే దిగుబడి అనేది అట్లానే ఉంటుంది, 5 టన్నులు 6 టన్నులు అదే ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం కూడా ప్రతి వెరైటీని కూడా పాస్ చేస్తున్నాం. పాస్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో కాల చెడు లక్షణాలున్నా, దాంట్లో ఈ మన వ్యవసాయ పరిస్థితికి పనికిరాదన్నా నిర్భయంగా చెప్పండి. రైతులు కూడా ప్రతి ఒక్కరు ఎక్స్టెన్షన్లో పని చేయాలని అంటే ఎక్కువ టైం పనిచేయాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అట్లానే మనం ప్రతి రైతు సేవా కేంద్రాలు, ఎన్ని రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో అక్కడి నుంచి ప్రతి సేవా కేంద్రం నుంచి కూడా వ్యవసాయ పరిస్థితి ఏంటి, అక్కడున్న ప్రధాన పంటలు ఏంటి, ఆ ప్రధాన పంటల్లో కూడా వరి అపరాలు, వరి మొక్కజొన్న, వరి జొన్న రకరకాలు ఉంటాయి. కానీ మన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏదన్నా పంట మార్చి అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలు ఏమైనా ఉన్నాయా, దాన్ని మనం డెమాన్స్ట్రేషన్ చేసి రైతుకు చూపించినట్టయితే రైతు ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మనం కూడా రైతు అభివృద్ధికి పాటుపడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ దిశగా అంటే ప్రధాన పరిశోధన అంశాలేంటి, అట్లానే ఎక్స్టెన్షన్ గ్యాప్స్, అడాప్షన్ గ్యాప్స్ అంటే ఈ జిల్లా వ్యవసాయ అధికారులను కూడా నేను కోరేది ఏంటంటే ప్రతి రైతు సేవా కేంద్ర స్థాయిలో వ్యవసాయ పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, పంటలు ఏంటి, ఆ పంటల సరళిలో మనం ఏమన్నా మార్పు తీసుకొచ్చి రైతు ఆదాయాన్ని పెంచడానికి మన వంతు కృషి చేయవలసిందిగా ఆ దిశగా మన ప్రశ్నలు కానీ ఇందాక మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పారు, ఆ విధంగా మీరు ప్రశ్నించండి. ఈ పరిశోధన మాకు అవసరం లేదు, ఇది చెయ్యండి, లేకపోతే ఈ విస్తరణలో సరిగ్గా తిరగట్లేదు, సమన్వయం చేసుకొని వ్యవసాయ శాఖ కానీ
ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కానీ రైతు అభ్యున్నతికి పాటుపడాలని, అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆలోచనతో పనిచేస్తే రైతుకు మనం ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎస్వివిఎస్ దుర్గాప్రసాద్ గత సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల పంటలపై పీపీటీని అందించారు. దాదాపు కృష్ణా మండలంలో ఉన్న అన్ని జిల్లాల్లోని సాధారణ వర్షపాతం నమోదైంది. ఎక్సెప్ట్ ఖరీఫ్లో గుంటూరు జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. వర్షపాతం నమోదు ఆల్మోస్ట్ నార్మల్గా ఉన్నా కానీ డిస్ట్రిబ్యూషన్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకేసారి ఆగస్టులో 2 రోజుల్లో చాలా చోట్ల 200 mm నుంచి 250 mm ఒకే 2-3 రోజుల్లో కురవటం వల్ల మనకి పంట నష్టం చూసాము. వాయుగుండాలు కనుక చూసుకున్నట్లయితే 6 వాయుగుండాలు ఉన్నాయి. అందులో మనకి తీవ్ర వాయుగుండాలు 3 వరకు మనం గత సంవత్సరం చూసాము. ఇక తుఫాన్ల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే 4 తుఫాన్లు గత సంవత్సరం మనకి చూసాము. అందులో 2 ఆస్నా ఒకటి, మొంతా ఒకటి, ఈ 2 చాలా ఇబ్బందులకు గురి చేసినాయి. మనకి ఆస్నా వల్ల చాలా ఎక్కువ వర్షపాతం నమోదవడం వల్ల మెట్ట పంటల్లో చాలా పళ్ళు ప్రాంతాల్లో మునిగిపోవటం కూడా జరిగింది. అలాగే పత్తి ఇటువంటి మెట్ట పంటలు కూడా కొంతవరకు దెబ్బతింటడం జరిగింది. ఇక మొంతా తుఫాన్ వల్ల కూడా మరి వరి సాగు చేసే ప్రాంతాల్లో కొన్ని చోట్ల మనకి ఇబ్బందులు గురైనవి. మొత్తం ఈ 4 తుఫాన్లు వల్ల మనకి కొన్ని చోట్ల కొంత నష్టం వరకు జరిగింది. మనం రబీలో కనుక చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో కూడా మనకి పంట విస్తీర్ణము పెరగటం జరిగింది. దాదాపు సాధారణం కన్నా 161% విస్తీర్ణం అనేది నమోదైంది. ఈ నమోదవటం వలన నిజంగా కొంత పంట ఖరీఫ్లో పంట దెబ్బతిని అది మళ్ళీ రబీలో వేయటం కానీ లేకపోతే చాలా పకడ్బందీగా ఈ క్రాపింగ్ వలన కానీ ఆ పర్సంటేజ్ మనకి చాలా పెరిగినట్టు మనం గమనించాము గత రబీ సీజన్లో. 3 సంవత్సరాలు చిరుసంచులో పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఎంసీఎం రకం 125 అనేది చౌడును తట్టుకునే రకం. ఇది దాదాపు దిగుబడి 6.5 నుంచి 7 క్వింటాల్ వరకు హెక్టార్కి నమోదయ్యింది. ఇది చౌడును తట్టుకునే రకం. నెక్స్ట్ ఇంకొక రకం జంగమేశ్వరం నుంచి జేఎంపీ 132 అనేది కూడా విడుదలకు దాదాపు సిద్ధంగా ఉంది. ఇది 150 నుంచి 155 రోజుల రకం. దాదాపు 6.5 నుంచి 7 టన్నుల వరకు హెక్టార్కి ఇచ్చే గుణం ఉన్న మన రకం. ఇంకొక అంశము బీపీటీ 3194 అనే రకము మనకి జాంప్లాజం రిజిస్ట్రేషన్కి సమర్పించడం జరిగింది. ఇది బీపీహెచ్ అండ్ డబ్ల్యూబీహెచ్కి తట్టుకునే రకంగా మనకి ఇది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఉప్పు నేలలో వరి పంటలో లీచింగ్, అలాగే పచ్చి ఆకు ఎరువును జోడించటం, అలాగే 25% అదనపు సిఫార్సు చేసిన నత్రజని ఎరువులు వాడటము, దీంతో పాటుగా ఎకరానికి 750 ml అజోస్ప్రైడ్ వాడటం వల్ల దిగుబడులు మరియు గడ్డి దిగుబడి అధికంగా వచ్చినట్లు నమోదైంది. ఎల్జీజీ 628 అనేది సివిఆర్సిలో విడుదల చేయడం జరిగింది. దీని కాల పరిమితి 70 నుంచి 75 రోజులు. ఇది దిగుబడి 6 నుండి 7 క్వింటాల్ హెక్టార్కి నమోదు చేస్తుంది. ఇది దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సాగుకి విడుదల చేయడం జరిగింది. ఇది వరి మాగాణులు అలాగే రబీ మెట్టకు అనుకూలంగా ఉంది. ఇది సెంట్రల్ వెరైల్ రిలీజ్ ద్వారా విడుదలైంది. ఇక రెండవది ఎల్బీజీ 932. ఇది కూడా విడుదలకి ఆల్రెడీ నోటిఫికేషన్ మటుకే రావాలి. ఇది కాల పరిమితి కనుక చూసుకున్నట్లయితే 85 నుంచి 90 రోజులు కాల పరిమితి వెరైటీ. ఇది దిగుబడి 8 నుంచి 10 క్వింటాల్ హెక్టార్కి సామర్థ్యం కలిగిన వెరైటీ. ఇది అన్ని కాలాలకి అనువైంది మరియు పూర్తిగా పల్లాకు తట్టుకుని దిగుబడినిచ్చే రకంగా గుర్తింపు పొందింది.
అనంతరం వివిధ జిల్లాలకు చెందిన జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసర్లు వారి జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ భూములు మరియు పంటల వివరాలను మరియు వ్యవసాయ యంత్రాలు, పరికరాల గురించి పీపీటీ ద్వారా రైతులకు, అధికారులకు వివరించారు. గుంటూరు డిస్ట్రిక్ట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. అలాగే 2 రెవెన్యూ డివిజన్స్, 18 మండల్స్, 4 సబ్ డివిజన్స్ ఉంటాయి. టోటల్ 209 RSKs ఉన్నాయండి. ఒక STL అండ్ పెస్టిసైడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఒకటి ఉందండి. రెయిన్ఫాల్ ఇందాక ముందుగానే ప్రజెంట్ చేసినట్టు మనకి ఖరీఫ్లో చాలా ఎక్సెస్ పట్టడం జరిగింది. రబీ వచ్చేటప్పటికి దాదాపు నవంబర్ నుంచి అసలు రెయిన్ఫాల్ లేదు. కానీ నెక్స్ట్ క్రాప్ కవరేజ్ వచ్చేటప్పటికి మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో దాదాపు ఖరీఫ్లో అగ్రికల్చర్ క్రాప్స్ అయితే ఏరియా పెరిగిందండి, 14,000 హెక్టార్స్. కొద్దిగా చిల్లీస్ ఏరియా తగ్గింది. అలాగే రబీకి వచ్చేటప్పటికి 28,000 హెక్టార్స్ పెరిగింది లాస్ట్ ఇయర్ కన్నా. నెక్స్ట్ మెయిన్ మనకి ఖరీఫ్లో మనకి ఆగస్టులో ఒకసారి హెవీ రెయిన్స్ రావటం జరిగింది. అలాగే మోంథా సైక్లోన్ వల్ల కొంత లాస్ ఉన్నా సరే మనకి ఓవరాల్గా ఏరియా పెరగటం వల్ల ప్రొడక్షన్ అయితే బాగానే ఉందండి. మనకి 24-25లో ఉన్న ప్రొడక్షన్ ఏంటి అనేది, ప్రొడక్టివిటీ అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. కొద్దిగా ప్యాడీలో అయితే తగ్గిందండి, సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మనకి ప్రొడక్టివిటీ అయితే తగ్గింది. రబీ ఏరియా వచ్చేటప్పటికి మనం చెప్పడం టొబాకో ఏరియా అయితే చాలా తగ్గిందండి. లాస్ట్ ఇయర్ 5,000 మోర్ దాన్ 5,000 హెక్టార్స్ పడింది. ఈ ఇయర్ వచ్చేటప్పటికి ఓన్లీ 600 హెక్టార్స్కే లిమిట్ చేయటం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ మనకి ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్ రావటం వల్ల ముందుగానే రైతుల్ని మనం కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయటం వల్ల, అలాగే కొంత టాస్క్ ఫోర్స్ వీటి వల్ల కూడా మనకి ఏరియా తగ్గింది. దానివల్ల మనకి మెయిన్ బెంగాల్ గ్రామ్ అండ్ మెయిజ్ ఏరియా బాగా పెరిగిందండి. అదే కాకుండా ఓవరాల్గా కల్టివేటెడ్ ఏరియా కూడా రబీల్లో చాలా పెరిగింది ఓవరాల్గా చూస్తే, ఇంక్లూడింగ్ హార్టికల్చర్ క్రాప్స్. కాకపోతే చిల్లీ ఏరియా అయితే తగ్గిందండి లాస్ట్ ఇయర్ కన్నా. లాస్ట్ 2 years నుంచే మళ్ళీ మనం సాయిల్ శాంపిల్స్ తీయటం మొదలు పెట్టామండి. అలాగే ఈ సంవత్సరం కొత్తగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ కూడా సాయిల్ శాంపిల్స్ కలెక్షన్ చేయటం జరిగిందండి. మనకి నెక్స్ట్ ఇయర్కి చేయొచ్చు. ఇప్పుడు మనకి NMNF ఆ ఫీల్డ్స్ ఏవైతే తీసుకున్నామో అవి ఇప్పుడు ఈ ఇయర్ సాయిల్ శాంపిల్స్ తీసాము. ఈ ఇయర్ మనం న్యాచురల్ ఫార్మింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చూస్తే ఏమన్నా దాన్ని ఎనాలిసిస్ చేస్తే మనకి దానివల్ల ఉపయోగం ఏంటనేది, అసలు ఏమన్నా చేంజ్ ఉందన్న అనేది మనం నెక్స్ట్ ఇయర్ అయితే చెప్పగలుగుతామండి. దీనిలో క్రాప్ ఏరియాకి వచ్చేప్పటికి సార్ ఖరీఫ్లో యాక్చువల్గా మాకు నార్మల్ ఏరియా 1,55,607 హెక్టార్లు అయితే ఈ సంవత్సరం పడింది 2,18,000 హెక్టార్లు పడింది. ఎందుకంటే ఒక పక్కన క్రాప్ సీజన్ బాగుంది, ఫార్మర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఎందుకంటే ఈ సీజన్ బాగుందని చెప్పి అడ్వాన్స్ చేశారు. అట్లాగే రబీలో చూసుకున్నట్లయితే మనకి 55,000 హెక్టార్లు మాత్రమే మనకి ఉండేది. అయితే 1,30,000 హెక్టార్ల వరకు కూడా క్రాప్ ఏరియా పెరగడం జరిగింది. దానిలో మేజర్గా ఏంటంటే ఖరీఫ్లో వచ్చేపాటికి మనకి కాటన్ ఉండేది, అట్లాగే ప్యాడీ ఉండేది, తర్వాత ఈ మేజ్ కానీ ఈ క్రాప్స్ ఉండేవి. జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఖరీఫ్ సీజన్ అప్ టు అక్టోబర్ 15 దాకా ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది. దానికి ఏంటంటే లేట్ ఖరీఫ్ కానీ ఎర్లీ రబీకి కానీ మనకి సూటబుల్ వెరైటీస్ కనుక ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేది ఒకటి పెట్టాము. అట్లాగే రెడ్ గ్రామ్ సంబంధించి మనకి రెడ్ గ్రామ్లో ఏంటంటే సార్, ఇప్పుడు ఎన్ని వెరైటీస్ వచ్చినా కానీ ఎల్ఆర్జీ వెరైటీస్కి ఉన్న డిమాండ్ వేరేది లేదు. ఎందుకంటే ఎల్ఆర్జీ వెరైటీస్కి ఎంఆర్పి వస్తుంది. అదర్ దాన్ ఈ దఫ్తారి కానీ చారు మిగతా వెరైటీస్కి ఏదైతే ఉన్నాయో వాటికి ఏంటంటే ఎంఆర్పి రావట్లేదు, తక్కువ రేటుకే వాళ్ళు అమ్మేసుకోవడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మనం ఎప్పుడు కూడా మాన్యువల్ హార్వెస్టింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మెషిన్ హార్వెస్టింగ్ అయితే బాగుంటుందని చెప్పి ఫార్మర్స్ కూడా చాలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అది ఇచ్చినా కూడా కొంచెం అంతవరకు మనకు బాగుంటుంది. అలాగే పింక్ బౌల్ వామ్ గురించి ఆల్రెడీ సార్ ఇందాక చెప్పారు. అట్లాగే బెంగాల్ గ్రామ్ సంబంధించి అంటే ఆల్రెడీ మా జిల్లాలో ఎడ్లపాడు మండలంలో ఒక జాలాది అనుకుంటే సంథింగ్ ఆ విలేజ్లో మనకి ఈ సజ్జలు కూడా వేయడం జరిగింది సార్. దానిలో ఏంటంటే ఆ సజ్జలు వేసిన దానిలో బెంగాల్ గ్రామ్ మళ్ళీ క్రాప్ వేసినప్పుడు 7 క్వింటాల్స్ నుంచి 8 క్వింటాల్స్ వరకు వచ్చింది. నార్మల్ ఫీల్డ్లో 8 to 10 అలా వచ్చింది.
ఇంకా దానికి ఒకటే కాకుండా వేరే వెరైటీస్ కూడా, వేరే క్రాప్స్ కూడా ఉంటే ఫార్మర్స్ కూడా కొంత బెనిఫిట్ అవుతుందని చెప్పి మా యొక్క ఇది సార్. కృష్ణా జోన్లో అవసరమైనటువంటి కొన్ని పరికరాల గురించి, కొత్తగా అందుబాటులోకి వచ్చిన పరికరాలను, అదేవిధంగా మనం ఈ ప్రాంతంలో పరీక్షించిన పరికరాల గురించి విపులంగా వీక్షిస్తానండి. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ యాంత్రికరణ అనేది పెద్ద పెద్ద ముక్కలు వస్తాయండి, రోటరీ స్లాషర్ అయితే ఇవి వాడుతూ ఉండేవాళ్ళము. ఇవి వాడిన తర్వాత మళ్ళీ భూమిలో కలపడానికి మనకు టైం ఉంటే ఈ మౌల్డ్ బోర్డు ప్లవ్ కానివ్వండి, రెక్కనాగలు కానివ్వండి, లేదంటే పళ్ళిపు నాగలు కానివ్వండి, లేదంటే రొటావేటర్ వాడి కొంతమంది కూడా కలుపుకోవడం జరుగుతుంది. పచ్చి రొట్టె ఎరువులు కానివ్వండి, పంట వ్యర్థాలను కానివ్వండి, ముక్కలు ముక్కలుగా చేయడానికి నిలువుగుండే ఆగర్లు ఉంటాయండి. ఆ ఆగర్లతోటి చిన్న చిన్న ముక్కలు చేసిన తర్వాత ఏదైతే మనం పళ్ళిపు నాగల్లో పళ్ళాలు ఉన్నాయో వాటి ద్వారా భూమిలోకి కలయబెడుతుంది. 45 HP ట్రాక్టర్ తోటి దీన్ని పచ్చి రొట్టె ఎరువు కానివ్వండి, వ్యర్థాలు కానివ్వండి 1 సెంటీమీటర్ నీళ్లు పెట్టి ఫస్ట్ పాస్లో కొడితే, తర్వాత 1 వారం మురగనిచ్చి 2వ పాస్ కొట్టుకుంటే మీరు ఎమ్మన్నే మళ్ళా దమ్ము అయిపోయిద్దండి. అదేవిధంగా నాటేసుకోవచ్చు. మల్చరు, రోటరీ ప్రో ఈ 2 కలిపి కాంబినేషన్ వాడుతున్నాము ఇప్పుడు దాకా. ఇందులో కూడా ఇవి బాగా పనిచేస్తున్నాయండి. ఇవి టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఈ 2 కలిపి కాంబినేషన్ బాగా వర్క్ అవుతుంది, కానీ ఖర్చే ఎక్కువ రావటమే. ఒకప్పుడు 2000 వచ్చేది, ఇప్పుడు 3000 దాకా అయింది. ఇదే మేజర్ ప్రాబ్లము. ఈ రోటరీ ప్లో వాడటం వల్ల మీరు ఒకేసారి 9 అంగుళాల దాకా వెళ్తుందండి. లోతు కూడా బాగా సమాంతరంగా కలుస్తుంది. కాకపోతే ఈ మిషన్ కాస్ట్ వచ్చి 2 లక్షలు 2 మిషన్లు 4 లక్షలు కాస్ట్ అవుతుంది. దీని తర్వాత 8 కేజీల విత్తనాలు వేసుకోవడానికి సిఐ భోపాల్ న్యూమాటిక్ ప్యాడీ సీడ్ డ్రిల్ అని చెప్పేసి ఒక పరికరం అందుబాటులోకి వచ్చిందండి. దీంతో ఒక పాస్లో 8 కేజీలే ఎకరానికి పడతాయి. ఇదేంటంటే గాలి పీడనంతో విత్తనాలని పట్టుకొని కావలసిన దూరంలో, అంటే మొక్కకు దూరం కూడా 50 నుంచి 60 అంటే 6 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు పడుతుందండి. ఇది కూడా మనం నల్ల నేలలో కూడా పరీక్షించడం జరిగింది. ఇప్పుడు ప్రదర్శనకు కూడా సిద్ధంగా ఉంది. ఇది ప్రదర్శన కూడా చేస్తాం. మల్టీ క్రాప్ ప్లాంటర్ అంటాము. ఇది మిల్లెట్ కోసం స్పెషల్గా భోపాల్లో తయారు చేయడం జరిగింది. ఇది ప్రదర్శించడం కూడా జరిగింది. మన పొలాల్లో కూడా పరీక్షించడం కూడా జరిగింది. జర్మినేషన్ బాగానే వస్తుంది. అలానే మధ్య దూరం కూడా కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. దీని గంటకి ఎకరం నుంచి ఒక్కొక్కసారి 2 ఎకరాలు కూడా వేస్తున్నారు. కాబట్టి స్పీడ్ అంటే వచ్చే సైజును బట్టి, గింజ సైజును బట్టి వాడుతున్నాము. ఇది రోబోటిక్ ప్లాంటర్స్ ఒకటి డెవలప్ చేయడం జరిగింది. దీనికి మిగిలిన అటాచ్మెంట్స్ కూడా చేస్తున్నాము. కాకపోతే ఇంకా ఇసుక నేలలో మాత్రమే పరీక్షించాము. ఇప్పుడు నల్లరేగడి నేలలో కూడా ఈ సంవత్సరం పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ మిషన్ కూడా ఇది మనం తయారు చేసిన మిషన్ అండి. ఇది ఆల్రెడీ 2 కంపెనీల వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా తీసుకుంటున్నారు. మొక్కజొన్న హార్వెస్టర్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఇది వేరే కంపెనీ వారి సహకారంతో తయారు చేయడం జరిగింది. అంటే సీడ్ మేజ్ కోసం దీన్ని మనము అన్ని ఏరియాల్లో కూడా పరీక్షించడం జరిగింది. 3 వరుసల్లో మొక్కజొన్న ఓన్ని కండెల వరకు తీయటం జరుగుతుంది. కండెలు తీసి వెనక తోలు తీయడానికి ఇంకొక సపరేట్ మిషన్ చేశాము. ఆ మిషన్ కూడా ఇప్పుడు పరీక్ష దశలో ఉంది. దీని తర్వాత చిన్న పంటలు అలానే సిరిధాన్యాలు నూర్పిడి చేసుకోవడానికి చిన్న పరికరం, ఇది భోపాల్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది 75 నుంచి 150 కిలోల సామర్థ్యం ఉంది. కానీ కరెక్ట్ అయిన పనితీరు 75 కిలోల వస్తుంది మిల్లెట్స్కి. దీని ఫీడ్ గింజ శాతం 12% ఉన్నప్పుడు పనిచేస్తుంది కరెక్ట్గా. ఇది కూడా లాస్ట్ 1 year నుంచి మనము 3 మిల్లెట్లో పరీక్షించడం జరిగింది సార్.